హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొండపల్లి కోటకు వెళ్తున్నాము. ఈ కొండపల్లి కోట ఎక్కడుందంటే విజయవాడ నుంచి కొండపల్లి రావాలి. కొండపల్లి నుంచి లోపలికి కొండ ఒక 6 కిలోమీటర్స్ కొండపైకి వెళ్ళాలి. అది ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. వ్యాన్, కార్, బైక్ ఏదైనా సరే ఏదైనా పెట్టుకొని చక్కగా ఈ కోటకి వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారండి. స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చారు. చాలా బాగుంది. సరదాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఇదిగోండి కోటకి దారి వచ్చేసేసాము. గేట్ దగ్గరికి వచ్చేసేసాము. టికెట్ ఎంతంటే 30 రూపీస్ అనమాట. పిల్లలకైనా పెద్దలకైనా 30 రూపీస్ టికెట్ తీసుకొని చూడండి. చాలామంది అండి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే, మీరు కూడా చక్కగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ ప్లేస్కి ఒకసారి రావాల్సిందే. ఈ కోటను చూడాల్సిందే. చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అనమాట కోటకి. ఓకే, అక్కడ కూర్చున్నాడు కదా అతనికి టికెట్ చూపించాలి. ఇది కోట లోపలికి అన్నమాట. ఇక్కడ కోట నమూనా అన్నమాట. ఇది నమూనా తయారు చేసి పెట్టారు. చూసారా, ఆ రాజులు వాళ్ళ ప్రతిమలన్నీ ఉన్నాయి. అప్పటి నమూనాలన్నీ కూడా అక్కడ పెట్టారు. ఇది పైనుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుంది అనమాట. కోట ఎంత నడిచినా వస్తుందండి ఈ కోట. చూడండి కొండపల్లి బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో. వచ్చేసాము. దీన్ని వెనక్కి అయితే వచ్చేసాము. మా వాడు పరిగెత్తుకుండా వెళ్ళిపోయి ఎక్కేసాడు. వాడి ఫేవరెట్ స్పాట్ అనమాట. వచ్చాము 2-3 టైమ్స్ వచ్చాము. ఎన్నిసార్లు చూసినా సరే చాలా బాగుంటుందండి ఇది చూడడానికి. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా ప్రశాంతం, పీస్ఫుల్గా ఉంటుంది. పైకి ఎక్కేసాడు మా వాడు. నేను కూడా పైకి ఎక్కేసేస్తున్నాను. పైనుంచి చూస్తే చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో. అవన్నీ కొండలు అన్నమాట. ఈ కోట చుట్టూ కూడా పెద్ద ప్రాకారం ఉంటుంది. పైనుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? స్విమ్మింగ్ పూల్ అన్నమాట. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేసాము. ఇది స్విమ్మింగ్ పూల్. ఈ కోటకు సమీపంలోనే పెద్ద జలాశయం ఉందంటండి. అక్కడ వాటర్ చాలా చల్లగా ఉంటుందంట. ఆ వాటర్ టచ్ చేస్తే మాత్రం జ్వరం వచ్చేస్తుందంట. ఇవన్నీ శిథిలాలు అయిపోయినాయి. చాలా అంతస్తులు. పైనుంచి చూసి ఇందాక మనం టికెట్ తీసుకొని వచ్చాం కదా, అదనమాట ఇదంతా. చూడండి ఫ్యామిలీస్ అందరూ కలిసి కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోట నుంచి మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా? జైలుకి అన్నమాట. ఇంతకుముందు జైళ్ళు ఎలా ఉండేయో సినిమాల్లో చూసుంటారు కదా. ఇప్పుడు మనం రియల్గా చూద్దాము. అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అదిగోండి వచ్చేసింది జైలుకు దారి. చూసారా? ఇప్పుడు అక్కడికి
ఇదిగోండి జైలు. మా వాడైతే దాని లోపలికి వెళ్ళాడు. బాగా స్మెల్ అనమాట. ఎలకలు, పందికొక్కులు చూడండి ఎంత హైట్గా ఉన్నాయి అంటే. ఈ రాళ్ళన్నీ గ్రానైట్, ఓన్లీ సున్నం మాత్రమే. చూసారా ఎన్నో సంవత్సరాలు అయినా సరే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చూసారు. ఇవి 14వ శతాబ్దంలో నిర్మించారంటండి ఈ కోటలన్నీ కూడా. అయినా ఇప్పటికీ ఇలా ఉన్నాయంటే చాలా గ్రేట్ కదా. ఇక్కడ ఒక జైలు ఉంది, అక్కడ ఒక జైలు ఉంది. మా వాడిని అడిగితే ఏం చెర్రీ 2 జైళ్ళు ఉన్నాయంటే, అమ్మ అమ్మాయిలకు ఒక జైలు అబ్బాయిలకు ఒక జైలు ఏమోనమ్మా అని అంటున్నాడు. నిజమేనేమో కదా. లోపల చూసారా ఎంత చీకటిగా ఉందో. అప్పట్లో కరెంటు కూడా లేదు కదా, మరి ఎలా ఉండేవాళ్ళో ఏంటో. ఇవన్నీ జైళ్ళు అనమాట. జైలు వెనకాల వ్యూ చాలా సూపర్ ఉంటుంది. ఫొటోస్కి మాత్రం అదిరిపోతుంది. వ్యూ పైనుంచి చూస్తే చూడండి ఇలా ఉంటుంది అనమాట. మేము వెళ్ళిన రోజే చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడైతే ఒక పక్కన ఫోటోలు ఫోజులు ఇచ్చేస్తున్నాడు. ఈ కోట చుట్టూ అడవి ఉంది కదండి కొండ మీద. అక్కడ అన్నీ కూడా ఔషధ మొక్కలు, నేలగన్నేరు మొక్కలు ఇవన్నీ దొరుకుతాయంట. చాలా మంచి ఔషధ మొక్కలు ఉంటాయంటండి ఇక్కడ. ఇప్పుడు కోటలో పైన ఉన్నాం కదా, ఈ పై అంతస్తు నుంచి ఇక్కడ చూడండి ఇతను వస్తున్నాడు కదా, ఆ లోపల నుంచి వెళ్తే సొరంగ మార్గం ఉందంటండి. అటు నుంచి వెళ్తే బయటికి వెళ్ళొచ్చంట. ఇదిగోండి ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉంది. దీని లోపల నుంచి వెళ్తే బయటికి వెళ్ళొచ్చంట. ఇది రహస్య మార్గం అంట. ఈ కోటని ఫస్ట్ ముసునూరి కమ్మరాజులు కట్టించారంట. ఆ తర్వాత ఒకళ్ళు మారుతూ కొండపల్లి కమ్మరాజులు, ఒరిస్సా చెందిన గజపతులు, కుతుబ్ షాహీ వంశస్థులు, విజయనగర సామ్రాజ్యం వాళ్ళు, గోల్కొండ సుల్తాన్లు, ఆంగ్లేయులు ఇలా వరుసగా అందరి చేతుల మీద మారిందంటండి ఇది. ఇక్కడ కొండపల్లి బొమ్మలు బాగా ఫేమస్ అండి. చాలా అందంగా ఉన్నాయి. మేము కూడా కొన్ని బొమ్మలు కొన్నాము. చాలా సూపర్గా ఉన్నాయండి ఈ బొమ్మలు అయితే. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇగోండి మేము తీసుకున్న బొమ్మలు. పల్లెటూరు అమ్మాయి అబ్బాయి బొమ్మ తీసుకున్నాం. తర్వాత ప్యారెట్ అనమాట. మనం సౌండ్ చేస్తే ప్యారెట్ సౌండ్ చేస్తుంది అనమాట. అది కూడా ఆ బొమ్మలు కొన్నాము. చాలా బాగున్నాయి. అంతేనండి. ఇక్కడ దర్గా కూడా ఉంది. చాలామంది ముస్లిమ్స్ వస్తూ వెళ్తూ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మీరు కూడా ఒకసారి దీన్ని చూడండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.